టీడీపీకి ఆ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. గత కొంతకాలంగా గెలుపు అంచున నిలబడినా చివరికి మాత్రం తడబడుతుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో పట్టు సాధించడానికి సైకిల్ పార్టీ ఏం చేయబోతుంది? గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? టీడీపీకి పూర్వ వైభవం కోసం ఆ తల్లి కొడుకులు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? ఇంతకీ కష్టాల్లో ఉన్న కంచుకోట కథేంటో ఓసారి చూద్దామా? బద్వేల్ పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి. యువనేత రితేష్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్. బద్వేల్లో 2 దశాబ్దాలుగా రెప్పరెప్పలాడిన పసుపు జెండా. బద్వేల్ రాజకీయాల్లో దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి మార్క్ రాజకీయం. 2004లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత గెలుపుకు నోచుకొని టీడీపీ. ప్రతి ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో ఓటమి. కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం 1952లో మొదలైనప్పటి నుంచి బీజీ వేముల వీరారెడ్డి, వర్ధమాను శివరామకృష్ణారావు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. ఇక 2000 సంవత్సరంలో బీజీ వేముల వీరారెడ్డి మరణం తర్వాత 2001 ఉప ఎన్నికల్లో వారసురాలిగా వీరారెడ్డి కూతురు విజయమ్మ గెలుపొందినప్పటికీ ఆ తర్వాత నియోజకవర్గంలోని రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కాంగ్రెస్ కనుమరుగు కావడం, వైసీపీని స్థాపించింది ఆ పార్టీ అధినేత జిల్లావాసి కావడం, నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు విజయజ్యోతి, తిరువీధి జయరాములు, డాక్టర్ రాజశేఖర్లు తమ ఉద్యోగాలను త్యాగం చేసి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అనంతరం అధిష్టానం, పార్టీ పెద్దలు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో మరోమారు వారికే టికెట్ కేటాయించకపోవడం వంటి కారణాలతో పార్టీకి తగినంత సహకారం అందించలేదు. అభ్యర్థిని కూడా తగిన సమయంలో ప్రకటించకపోవడం లాంటి కారణాలు అభ్యర్థి ఓటమికి కారణాలే అయినా రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. స్థానిక సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల మార్పు అనివార్యంగా మారింది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రాజకీయ వారసుడిగా వీరారెడ్డి రాజకీయ వారసత్వాన్ని యువ నాయకుడు రితీష్ కుమార్ రెడ్డిని గుర్తు చేస్తూ రాష్ట్రంలోని 35 నియోజకవర్గాల నాయకులతో రైతు పోరు సభ బద్వేల్ పట్టణంలో నిర్వహించారు. 2021లో వైసీపీ ప్రభంజనంలోనూ గోపవరం మండలం జెడ్పీటీసీ, గోపవరం మండలం ఎంపీపీ, పోరుమామిళ్ల మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్, మున్నిల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లాంటి ఎన్నో విజయాలను సాధించారు. ఇక టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మేము సైతం సత్యమేవ జయతే లాంటి నిరసన కార్యక్రమాలతో ప్రజా వ్యతిరేకతను చాటుతూ నాటి ప్రభుత్వాన్ని నిరసిస్తూ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డిలు నిర్వహించారు. ఇక గ్రామస్థాయి టీడీపీ కార్యకర్తను హక్కున చేర్చుకునేందుకు లోకేష్ పాదయాత్ర స్ఫూర్తితో పల్లె పల్లెకు కార్యక్రమాన్ని 100 రోజుల్లో 7 మండలాల్లో 300 కిలోమీటర్ల అలుపెరగక ప్రజా సమస్యలను ఎత్తుచూపుతూ పాదయాత్ర నిర్వహించి పార్టీలో నూతనోత్సాహాన్ని పరవళ్లు తొక్కించారు. బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకే గెలుపు అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థిని ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు బద్వేల్ నియోజకవర్గాన్ని కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో ఓటర్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం, ఎన్నికల ప్రచారం కూటమి నాయకులతో కలిపి భారీ ఎత్తున చేసినప్పటికీ తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో స్వల్ప తేడాతో మరోసారి ఓటమి పలకరించింది. ఇప్పటికైనా టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఇన్ఛార్జ్
రితీష్ కుమార్ రెడ్డికి సహకారం అందిస్తే రాబో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం జెండా మరోసారి తప్పకుండా రెపరెపలాడుతుందని సామాన్య కార్యకర్త సైతం కోరుకుంటున్నాడట.